Hi friends and welcome back to my channel. సో ఫ్రెండ్ ఇవాళ వీడియో చూసుకుంటే మనం సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరైజేషన్ అనేది మనకు సెంట్రల్ రిజిస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి అయితే మేనేజర్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది ఫ్రెండ్స్. సో ఈ యొక్క వీడియోలో ఆ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ కొత్తగా అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి February 1st అయితే రిలీజ్ అయింది. సో మనం పోస్ట్ పరంగా చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్ మరియు సీనియర్ మేనేజర్ పోస్టులకు అయితే రిజిస్టర్డ్ డిపార్ట్మెంట్లో అయితే రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి అప్లై చేయడానికి మీకు గ్రాడ్యుయేషన్ అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే సీనియర్ మేనేజర్ ఇన్ ఐటీ డిపార్ట్మెంట్లో అప్లై చేయాలనుకుంటే మీరైతే BCA ఆర్ బీటెక్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే సీనియర్ మేనేజర్ KYC డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. సేమ్ HR డిపార్ట్మెంట్లో అప్లై చేయాలనుకుంటే మీరు కంపల్సరీగా MBA అయితే చేసి ఉండాలి ఫ్రెండ్స్. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ మీరు చేసి ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకు అయితే మీ క్వాలిఫికేషన్ని బట్టి అప్లై చేసుకోవచ్చు. సో ఎక్స్పీరియన్స్ అనేది ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం కూడా లేదు ఫ్రెండ్స్. సో లాస్ట్ డేట్ వచ్చేసి March 10th అయితే ఇక్కడ లాస్ట్ డేట్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అయితే మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్. సో ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో సెలెక్షన్ వచ్చేసి ఎగ్జామ్ ప్రకారం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అది కూడా మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో మ్యాక్సిమం మార్క్స్ ఎగ్జామ్కి వచ్చేసి 150 మార్క్స్, 120 minutes ఎగ్జామ్ అనేది అంటే 2 hours ఎగ్జామ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో లొకేషన్స్ మనం చూసుకుంటే ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ వంటి సిటీస్లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూకి అయితే మీరు ఢిల్లీకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి బేసిక్గా జనరల్ నాలెడ్జ్, న్యూమరికల్ ఎబిలిటీ మరియు ఇంగ్లీష్ మీద అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో బేసిక్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏమేమైతే క్వశ్చన్స్ ఉంటాయో సేమ్ ఆ మాదిరిగా క్వశ్చన్స్ అయితే మేమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే అప్లికేషన్ ఫీ చూసుకుంటే 1000 rupees అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. అది కూడా వచ్చేసి మనకి జనరల్ ఆర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే. అదే మీరు SC ST కేటగిరీ వాళ్ళైతే మీరైతే 500 rupees అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ యొక్క పోస్టులకు అప్లై చేయాలనుకుంటే వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో www.cersa.org.in అనే సెంట్రల్ రిజిస్ట్రీ వెబ్సైట్ వెళ్ళి మీరైతే ఆ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 10th March. సో అడ్మిట్ కార్డ్ అనేది మీ యొక్క మెయిల్ ద్వారా అయితే వాళ్ళైతే పంపిస్తారు ఫ్రెండ్స్. సో ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీకు ఇంటర్వ్యూకి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తామని అయితే మెన్షన్ చేసినారు. ఇంటర్వ్యూ వచ్చేసి మీకు మెయిన్లీగా ఢిల్లీలో ఉంటుంది. ఎగ్జామ్ అనేది మీరు ఏ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ సెంటర్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఇవాళ వీడియో. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.